ఒక పక్కన టర్కీ, చైనా కలిసి ఆయుధాలని తీసుకెళ్ళి పాకిస్తాన్‌కి ఇస్తూ ఉండటం. వరుస పెట్టి యుద్ధ రవాణా విమానాలు, యుద్ధ విమానాలు వేరు, యుద్ధ రవాణా విమానాలు వేరు. యుద్ధం సందర్భంలో ఆయుధాలని, యుద్ధ విమానాలని సైతం మోసుకెళ్ళగలిగేటటువంటి అతి పెద్దదైనటువంటి చైనా యుద్ధ రవాణా విమానం, టర్కీకి సంబంధించిన యుద్ధ రవాణా విమానాలు పాకిస్తాన్‌లో వరుసగా ల్యాండ్ అవుతున్నాయి గత వారం రోజుల నుండి. దాంతో సంథింగ్ ఏదో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి అన్నటువంటిది చర్చ నడుస్తుంటే, ఈలోపుగా పాకిస్తాన్ పార్లమెంట్లోనే ఆసిఫ్ మునీర్‌కి అణుబాంబులు వేసే అధికారాన్ని కల్పించడం మరికొంత గందరగోళానికి దారితీస్తుంటే, ఈ కుట్రలో చైనా పాత్ర కూడా ఉంది, అమెరికా పాత్ర కూడా ఉందని అనుమానం. ఎందుకంటే భారత్‌ని అస్థిరపరిచి ఒక యెమెన్ లాగానో, పాలస్తీనా లాగానో తయారు చేయాలన్నది వీళ్ళ ప్రయత్నంలాగా కనబడుతున్నటువంటి వేళ, చైనాకి అజిత్ దోవల్ మన జాతీయ భద్రతా సలహాదారు వెళ్తూ ఉండటం అన్నది కీలక పరిణామం. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఏం మాట్లాడతారో, ఏం చెప్పొస్తారో చూడాలి. ఆయన ఆల్రెడీ మొన్ననే చెప్పినట్టుగా T20లు ఉంటాయి, అట్లాగే టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. చైనాతో మనం ఆడేది టెస్ట్ మ్యాచే.